భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో 41వ సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాల్లో భాగంగా మెగా ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంద్రపాలెం జెడ్పీ హై స్కూల్ వద్ద నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. మెగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా వెండి పట్టీలు, రెండవ బహుమతిగా మిక్సీ, మూడవ బహుమతిగా డిన్నర్ సెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ముగ్గుల పోటీలో పాల్గొనే వారందరికీ విలువైన కాన్సలేషన్ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. తమకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏ రవితేజ, సిహెచ్ సాహిద్, వాసుదేవ్, సూర్జిత్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు మెగా ముగ్గుల పోటీ అని ఈరోజు జరపడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆటల పోటీలు పెట్టడం ముఖ్య ఉద్దేశం వచ్చేసి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు మార్గం పట్టకుండా ఉండడం కోసం, అంటే జోదాలకు మరియు కోడి పందాలకు అలాగే యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతూ ఉన్నారు. కాబట్టి అది ఈ మార్గం అనేది యువతలను అందరినీ ఒక మంచి మార్గంలో పెట్టడం కోసం ఈ యొక్క ఆటల పోటీలను పెట్టడం. అలాగే భగత్ సింగ్ మరియు చెగువేరా వంటి వీరుల స్ఫూర్తితో ఈ యొక్క డివైఎఫ్ఐ ఆటల పోటీలు అనేది సంక్రాంతి ఆటల పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మెగా ముగ్గుల పోటీ జరిగి ఉన్నది. అలాగే ఈ యొక్క డివైఎఫ్ఐ ఆటల పోటీలకు సహకరించిన వారందరికీ డివైఎఫ్ఐ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. కోడి పందాలు వంటి మార్గంలో వెళ్ళే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి మా ఇంద్రపాలెం గ్రామంలో విద్యార్థులు, యువకులు ఆ విధంగా వెళ్ళకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆటల పోటీలు అనేవి గత 41 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆటల పోటీల్లో భాగంగా ఈరోజు 14వ తేదీ భోగి నాడు మెగా ముగ్గుల పోటీ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ యొక్క మెగా ముగ్గుల పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా వెండి పట్టీలు, రెండవ బహుమతిగా మిక్సీ, మూడవ బహుమతిగా డిన్నర్ సెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక విలువైన బహుమతి ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క డివైఎఫ్ఐ అనే ఆటల పోటీలు మా ఒక్క ఇంద్రపాలెం గ్రామంలో 41 సంవత్సరాలుగా జరగడం చాలా విశేషమైతే అందులో కూడా పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క డివైఎఫ్ఐ ఆర్గనైజేషన్కి చాలా దాతలు ఇచ్చారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు.